రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అనిల్ అంబానీని నిర్బంధించాలని కోరుతూ స్వీడన్కు చెందిన టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ అప్పులు చెల్లించకుండా విదేశాలకు పారిపోకుండా చూడాలని సుప్రీంను కోరింది. దీంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థకి షాక్ తగిలినట్లయింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థకి కొత్త చిక్కులు ఎదురయ్యాయి. ఇప్పటికే జియోతో విలీనం అంశంపై టెలికాం శాఖ అభ్యంతరం చెప్పడంతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆ సంస్థకి మాజీ భాగస్వామి ఎరిక్సన్ మరో షాక్ ఇచ్చింది. ఆర్కామ్ చైర్మన్ అనిల్ అంబానీని జైలుకు పంపి విదేశాలకు పారిపోకుండా అడ్డుకోవాలని ఎరిక్సన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తద్వారా 550 కోట్ల బాకీని వడ్డీతో సహా చెల్లించేలా చూడాలంటూ రెండవ పిటిషన్ దాఖలు చేసింది. వాస్తవానికి రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఎరిక్సన్ కి చెల్లించాల్సిన బాకీ గడువు తీరిపోయింది. అన్న ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కి ఆర్కామ్ స్పెక్ట్రమ్ విక్రయించి అప్పులు తీర్చుకోవాలని భావించింది. కానీ అది కాస్త రివర్స్ అయింది. ఈ నేపథ్యంలో తాజా పరిణామం కంపెనీ అధినేత అనిల్ అంబానీ పరువుకి డ్యామేజ్ చేసింది. అప్పు కట్టించమని అడగడమే కాకుండా అనిల్ అంబానీ సహా సంస్థ గ్రూప్ కంపెనీలకు చెందిన ఇతర అధికారులు దేశం విడిచిపోకుండా చూడాలని కోరింది. ఇందుకోసం హోంమంత్రిత్వ శాఖకి ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గడువు ముగిసినా తమ బాకీ చెల్లించినందుకు కోర్టు ధిక్కారం కింద అనిల్ అంబానీని జైలుకు పంపాలని డిమాండ్ చేసింది ఎరిక్సన్.